ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లంతో చేసిన ఉసిరికాయ జామ్. ఇదేమో పంచదార చేసిన ఉసిరికాయ జామ్. చలికాలం కదా, ఉసిరికాయలు బాగా వస్తున్నాయి. నేను ఇవాళ ఉసిరికాయలతోటి ఒకటి బెల్లంతో కొంచెం పంచదారతోటి చేస్తానండి. నేను ఇవి 1 కిలో తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇలాగ అంటే మధ్యలో ఇలా పొడుగ్గా ఒక 2-3 ఘాట్లు పెట్టుకొని ఇదిగోండి ఇలా చిల్లులు పళ్ళెం ఉంటుంది కదా, ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో పెట్టుకుంటాము. తర్వాత స్టీమింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా కొంచెం 3 సార్లు 2 సార్లు పెట్టుకొని ఇవి ముందు కడిగి ఆరబెట్టి తుడిచేసుకోవాలండి. ఫ్రెండ్స్, పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నాను. కొంచెం మందపాటి కడాయిలో పెట్టుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇదిగో మనం కట్ చేసుకున్నాం కదా, ఈ చిల్లుల పళ్ళెంలో పెట్టుకున్నాం. ఇదేమో దీని మీద ఇలా పెట్టేసుకోవాలి. అన్ని ఘాట్లు పెట్టుకున్నానండి. మీకు ఎక్కడైనా ఉసిరికాయల్లో ఏవైనా అంటే నల్లగా కొన్ని అంటే లోతు దిగి అలానే అవన్నీ తీసేయండి. తీసి శుభ్రంగా ఘాట్లు పెట్టేసుకోండి. కడిగి తుడిచి ఘాట్లు పెట్టుకొని ఇలా 10-15 మినిట్స్ స్టీమింగ్ అయితే ఇవి మెత్తబడతాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసాను, హైలోనే ఉండేది. ఇదిగోండి ముక్కలు మెత్తపడిపోయినాయి. ఇది ఇలా చాక్ పెట్టి చూస్తే చక్కగా మెత్తపడిపోయినాయి. వీటిని మనం బాయిల్ చేయడం అవన్నీ వెళ్ళేది, ఇలా స్టీమ్ చేసుకోవడమేనమాట. ఇవి చల్లబడ్డాక గింజలు తీసేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఫస్ట్ శుభ్రంగా గ్రైండ్ చేసుకోవాలండి. స్పూను నీళ్ళు వేసుకోవచ్చు, కానీ నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇదిగోండి ఫ్రెండ్స్, శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను అంతాను. ఇందులో ఇప్పుడు సగం నేను బెల్లంతో, సగం ఏమో పంచదారతోటి చేస్తాను. ఇది నాన్ స్టిక్ కడాయి అండి. మీరు సిల్వర్ది ఇత్తడివి అవి పెడితే కొంచెం ఆమ్లా కదా, కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని ఇప్పుడు ఇది ఇందులో సగం ఉంచాను, సగం ఏమో వేసాను అనమాట. ఇంకొంచెం దగ్గర ఒక 1/2 కిలో పంచదార వేసుకోవాలండి. ఎక్కువ హైలో పెట్టుకోకూడదు. ఈ ఆవులా అండి చాలా మంచిదండి ఒంటికి. రోజు ఒకటి తినగలిగితే అన్నిటికీ అంటే ఆరోగ్యంకి మెయిన్ చాలా మంచిది. కళ్ళుకైనా జుట్టుకైనా, తర్వాత డయాబెటీస్ తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ ఆవులతోటి మనం మురబ్బా చేసుకుంటాము, ఎన్నో చేసుకోవచ్చండి. తర్వాత పచ్చడి పెట్టుకోవచ్చు. దీంట్లో 2 దాల్చిన చెక్కలు వేసుకోవాలండి. ఇంకా యాలకులు 4, ఒక 5-6 దంచి ఈ తొక్కుతో సహా పౌడర్ అది వేసేసుకోవచ్చండి. బెల్లంతో కూడా అంతేనండి. ఒక ఆవుల తినండి. ఒకవేళ మీకు సీజన్లో దొరకకపోతే ఇప్పుడు దొరికినప్పుడు అవి తెచ్చుకొని లోపల గింజలు తీసేసి ముక్కలుగా కొంచెం బాగా ఎండబెట్టేయాలండి. బాగా ఎండాలి. ఎండితే అవి చక్కగా బాటిల్లో వేసి ఉంచుకుంటే ఆ ముక్కలు తిన్నా కూడా, అంటే మరి మనకి మరీను సమ్మర్లో అవి దొరకవు కదా, అలాంటప్పుడు ఇది ఒకటి బొగ్గన పెట్టుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది జామ్ దగ్గర పడింది చూడండి. కడాయికి అసలు అంటే ఇలాగ ఫ్లో అవడలేదన్నమాట. ఇలాగ ఉన్నది. ఇంకొంచెం మరొక 2 మినిట్స్ ఇది కలబెడుతూనే ఉండాలండి, లేకపోతే అడుగుంటుంది, బాగోదన్నమాట. కొంచెం జామ్ తీసుకొని ఇలాగ ఒక గిన్నెలో వేసి చూడండి. ఇప్పుడు ఈ జామ్ ఇలా ఉంచితే చూసారా, నీళ్ళు కానీ ఏమీ వెళ్ళకూడదు. ఇటువంటి నీళ్లు బయటకు వచ్చేయడం, అది స్ప్రెడ్ అయిపోవడం అలాగ అవ్వకూడదు అనమాట. ఆఫ్ చేసి ఇవ్వండి లెమన్ జ్యూస్ కొంచెం పైన చల్లుకుంటే బాగుంటుందండి. గ్యాస్ ఆఫ్ చేసాక కలర్ చూసారా. ఇదిగోండి ఫ్రెండ్స్, మిగతా సగం వేసాను. ఇది బెల్లంతో చేస్తాను. ఇదిగోండి బెల్లం వేసాను. మళ్ళీ బెల్లం అది కరుగుతుందండి నెమ్మదిగా. ఇదిగోండి ఒక గిన్నెలో వేసి చూసుకోవాలి. అవడం లేదు అంటే ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని
ఇదిగోండి ఇందాకలాగే కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లంతో చేసిన ఉసిరికాయ జామ్, ఇదేమో పంచదార చేసిన ఉసిరికాయ జామ్. ఇవి కొంచెం చల్లబడ్డాక మీరు ఏదైనా గ్లాస్ జార్లో పెట్టుకొని ఉంచుకుంటే చాలా రోజుల వరకు తినొచ్చండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి ఎలాగున్నది రెసిపీ అని. అంతేనండి, ఉంటాను.